బయట ఫుడ్ తింటే హెల్త్ పాడైపోతుంది అలా అని చెప్పి ఎప్పుడు కావాలంటే అప్పుడు హోమ్ ఫుడ్స్ తినలేము. ఇలాంటి సిచ్యువేషన్లో మన హెల్త్ పాడవడమేనా? దీనికి సొల్యూషన్ లేదా? ఓ గాడ్, ఏంటి స్వామి ఇది? హాయ్ గైస్, వెల్కమ్ టు ప్రసాద్ మోనికా యూట్యూబ్ ఛానల్. సో ఇప్పుడైతే చాలామంది బయట ఫుడ్ తినక తప్పక తింటున్నారు. అంటే అర్థమయ్యేలా చెప్పాలి అంటే, తినాలనిపించకపోయినా ఇంటి ఫుడ్ తినాలనిపించినా ఇంకో ఆప్షన్ లేదు కాబట్టి అలా తింటున్నారనమాట. కానీ ఇప్పుడైతే మాత్రం ఎటర్నల్ న్యూట్రీ కేర్ వాళ్ళు అయితే మాత్రం అన్నీ కూడా చాలా చక్కగా ఆర్గానిక్గా తయారు చేస్తూ ఉన్నారనమాట ఫుడ్ ఐటమ్స్. సో మరి అందులో ఏమేమి ఉన్నాయనేది ముందు తెలుసుకోవాలి కదా. సో అందులో ఏమేమి ఉన్నాయనేది చెప్తాను, మిస్ అవ్వకుండా చివరి వరకు చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మాత్రం ఇదిగోండి, ఖర్జూరంతో పల్లి లడ్డు అనమాట. సో తెలిసిందే కదా, చాలామందికి అయితే మాత్రం ఈ పప్పు ఉండలు అంటారు. సో అవి తినాలనిపిస్తూ ఉంటుంది కానీ ఇబ్బంది పడుతూ ఉంటారనమాట. మళ్ళీ హెల్త్ డ్యామేజ్ అవుతుంది లేదా కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది, ఇలా రకరకాలుగా అయితే అనుకుంటూ ఉంటారు. సో వాటన్నిటికీ చెక్ పెడుతూ వీళ్ళైతే మాత్రం పల్లీలు ప్లస్ ఖర్జూరం కలిపి అయితే తయారు చేస్తూ ఉన్నారనమాట. సో హెల్త్కి హెల్త్, అలాగే మనకి కొంచెం టేస్ట్కి టేస్ట్, రెండు ఉంటాయి. వీళ్ళ దగ్గర ఇవి మాత్రమే కాదండి, ఇంకా సజ్జలతో చేసిన బిస్కెట్స్, దానికోసం తాటి బెల్లం వాడతారు. అలాగే ఊదలతో చేసిన బిస్కెట్స్ ఉంటాయి. మునగాకు ఇప్పుడు చాలామంది ఫాలో అవుతూ ఉన్నారు కదా, మునగాకు నిజానికి హెల్త్కి చాలా మంచిది. వాటితో చేసిన బిస్కెట్స్ కూడా ఉంటాయి. దానికోసం వాళ్ళు తాటి బెల్లం అయితే వాడతారు. అలాగే కొర్రలు తాటి బెల్లం కలిపి అయితే బిస్కెట్స్ ఉంటాయి అన్నమాట. అలాగే నువ్వులు ఖర్జూరంతో కలిపి లడ్డూలు దొరుకుతాయి. అలాగే గుమ్మడి ఖర్జూరం రెండు కలిపి అయితే పప్పు లడ్డూలు తయారు చేస్తూ ఉంటారు. అలాగే జొన్న బిస్కెట్లు ఉంటాయి, ఖర్జూరం అవిసె లడ్డూలు ఉంటాయి, వాము బిస్కెట్లు కూడా ఉంటాయి. చాలామందికి ఇండైజెషన్ ఉంటుంది కదా, సో వాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతుంది. అలాగే రాగితో చేసిన బిస్కెట్స్ కూడా ఉంటాయన్నమాట. వీటన్నిటికీ వీళ్ళు తాటి బెల్లం అయితే యూజ్ చేస్తూ ఉంటారు. అలాగే అశ్వగంధ బిస్కెట్స్ కూడా దొరుకుతాయి అన్నమాట. అలాగే ఖర్జూరంతో నల్ల నువ్వులు కలిపి లడ్డూలుగా అయితే తయారు చేస్తూ ఉంటారనమాట. సో అన్నీ కూడా హెల్త్కి మంచిగా యూజ్ చేస్తూ ఉంటారు వీళ్ళైతే. అంతేకాకుండా చాలా వరకు షుగర్ ఉన్నవాళ్ళు తినచ్చా లేదా అని అయితే డౌట్ వస్తూ ఉంటుంది కదా, ఎందుకంటే ప్రజెంట్ సిచ్యువేషన్ అలా ఉందన్నమాట. కానీ ఎవరైనా తినచ్చు ఇది, అంటే షుగర్ ఉన్న వాళ్ళు కానీ, బీపీ ఉన్న వాళ్ళు కానీ, అలాగే చిన్నపిల్లలకి ఇవి పెట్టడం కూడా మంచిది. ఎందుకంటే మనకి ఇందులో సామలు కానీ, రాగులు కానీ, సజ్జలు కానీ అన్నీ కూడా హెల్త్కి మంచిగా ఉన్నాయన్నమాట. ఇప్పుడు తెలిసిందే కదా బయట ఫాస్ట్ ఫుడ్ ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి. వాటి ప్లేస్లో ఇవి ఇవ్వగలిగితే టేస్ట్కి టేస్ట్ ఉంటుంది, అలాగే హెల్త్కి హెల్త్ ఉంటుంది అనమాట. ఎన్నెన్నో కొంటూ ఉంటాం కదా, జస్ట్ ఒక్కసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. మీరైతే ఫుల్గా హ్యాపీ ఫీల్ అవుతారనమాట. అలాగే హెల్త్కి కూడా చాలా మంచిది. సో మీకు కావాలి అనుకుంటే కనుక ఇక్కడ నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్కి కాల్ చేయొచ్చు, లేదా వాళ్ళ వెబ్సైట్లోకి వెళ్ళి ఆర్డర్ ప్లేస్ చేయొచ్చు. అంతేకాకుండా హోల్సేల్గా కూడా మీరు చేసుకోవచ్చు. అంటే వీళ్ళ దగ్గర నుంచి ప్రోడక్ట్స్ తీసుకొని మీరు కావాలంటే షాప్స్కి ఇలా డిస్ట్రిబ్యూట్ చేసుకోవడం అలా కూడా చేయొచ్చు అనమాట. సో ఆప్షన్ కూడా ఉంది. ఫుల్ డీటెయిల్స్ కోసం అయితే మాత్రం ఒకసారి మీరు కింద కనబడుతున్న నెంబర్కి కాల్ చేసి మాట్లాడచ్చు. సో ఇలాంటి యూస్ఫుల్ కంటెంట్ కూడా మన ఛానల్లో వస్తూ ఉంటుంది. మిస్ అవ్వకుండా ఉండాలంటే జస్ట్ ఫ్రీగా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. నేను మీ ప్రసాద్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. థ్యాంక్ యూ.